అందరికీ నమస్కారం. నా పేరు మాడ శ్రీకాంత్ రెడ్డి. మాది మెట్పల్లి గ్రామం, శంకరపట్నం మండలం, జిల్లా కరీంనగర్. మా తాతగారైన మా తండ్రి గారిదైన వ్యవసాయ కుటుంబం. మాకు 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రధానంగా మేము వరి సాగు చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి కలుపు మొక్కల సమస్య కారణంగా మా పంట యొక్క దిగుబడిపై ప్రభావం చూపించి గణనీయంగా తగ్గిపోతుంది. వరిలో వచ్చు కలుపు సమస్యల కారణంగా మార్కెట్లో దొరికే అన్ని రకాల కలుపు మందులు వాడడం జరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు క్రిస్టల్ క్రాప్ ప్రతినిధి వచ్చి సికోసా గురించి మాకు వివరించడం జరిగింది. వరిలో వచ్చి కలుపు మొక్కల సమస్య కారణంగా మార్కెట్ లో దొరికే అన్ని గడ్డి కలుపు మందులు వాడటం జరిగింది, కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పుడు క్రిస్టల్ క్రాప్ ప్రతినిధి వచ్చి మాకు సికోసా గురించి వివరించడం జరిగింది. సికోసా గురించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిని ఎరువులో గాని ఇసుకలో గాని కలుపున అవసరం లేదు. దీనిని వరి పొలంలో సులువుగా వాడుకోవచ్చు. కలుపును దీర్ఘకాలికంగా నమ్మకంగా ఎల్లప్పుడూ నియంత్రించడంలో సికోసా విజయం సాధిస్తుంది. వరి నాటిన 3 రోజుల్లోపు క్రిస్టల్ కంపెనీ వారి సికోసా ప్రతి ఎకరానికి 500 ml పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ సికోసాను వాడడం వల్ల మాకు అధిక దిగుబడి పొందడం జరిగింది. మరియు మా యొక్క వరి పొలంలో కలుపు మొక్కలని నాశనం అయిపోయాయి. మా ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. కావున రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమనగా, ఒక్కరు పొంది తగిన ఆదాయం పొందగలరు. ఈ సికోసా వాడడం వలన మా యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది. మరియు మా యొక్క వరి యొక్క పొలంలో కలుపు మొక్కలు నాశనం అయిపోయాయి. మా యొక్క ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమనగా, క్రిస్టల్ కంపెనీ వారి యొక్క సికోసా ప్రతి ఎకరానికి 500 ml వాడి వారి యొక్క కలుపు మొక్కలను నిర్మూలించుకొని వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోగలరని నా యొక్క విజ్ఞప్తి. ఈ రోజు సికోసాను తెచ్చుకోండి. వరి కోసం అత్యంత శక్తివంతమైన కలుపు నాశిని.